బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి బలహీనపడిందన్నారు అధికారులు. ఈ ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వడగళ్ల వాన కురవచ్చని తెలిపారు. ఇవాళ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయొచ్చని తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఇవాళ ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. పలుచోట్ల ఇండ్ల పైకప్పు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పంట చేతికొచ్చే సమయానికి వర్షం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం కురిసింది. పెసరు, వరి రైతులకు ఫుల్గా నష్టం చేసింది. మక్క, వరి, పెసరు, బెబ్బర ఏ పంట అయినా రైతు మొత్తం ఖర్చులు పెట్టిన తర్వాత చేతికొచ్చే టైంలో ఏమీ రైతుకు మిగిలించకుండా మొత్తం రాళ్ల వర్షానికి నేలపాలైపోయింది. కావున దీన్ని ప్రభుత్వం కొంచెం చూసి రైతులకు ఏమన్నా నష్టపరిహారం ఇవ్వవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. రాళ్ళు పడ్డాయి, గాలి వచ్చింది, వాన వచ్చింది, మా ఇల్లు మొత్తం కూలిపోయింది. ఉండడానికి మాకు తలము లేదు, స్తంభాలు పడిపోయినాయి, కరెంటు లేదు, ఉండటానికి నాకు తలము లేదు. ఇంట్లో బియ్యం నానిపోయినాయి, అన్ని నానిపోయినాయి. నేను బట్టలు పట్టుకొని రోడ్డు మీద ఉండటానికి నాకు తలము లేదు. వర్షానికి మా మక్క 2 ఎకరాలు వేసినాం సార్. 2 ఎకరాలు అయితే 2 ఎకరాలకు 60,000 కసాసింది సార్. నిన్న రాళ్ళ వాన కొట్టి సార్, ఒక్కొక్క రాయి పడ్డది, పెద్దగా ఉన్నాయి సార్. దానివల్ల మా పంట మొత్తం నష్టపోయింది సార్. ఏదైనా ఉంటే గవర్నమెంట్